అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ హిస్టరీ పీవైక్యూస్ చెప్పుకుంటున్నామండి. హిస్టరీ పీవైక్యూస్లో భాగంగా మనకి ఈరోజు షిఫ్ట్ 16th జూన్లో జరిగిన షిఫ్ట్ 2లో జరిగిన హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ చెప్పుకుంటామండి. మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశాడు, చూసుకోండి. 16th మార్చ్ టు 26th మార్చ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశాడు. సో వెల్ ప్రిపేర్డ్, బీ ప్రిపేర్డ్. ఒకటి ప్రిపరేషన్లో ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో కొంచెం కొన్ని టాపిక్స్ అయితే చూసుకోండి. హిస్టరీ చూసుకోండి. హిస్టరీ నుంచి మనకి ఎట్టి పరిస్థితుల్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. పాలిటీ కొంచెం ఈజీగా ఉంటుంది, పాలిటీ కూడా కొంచెం చూసుకోండి. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళైతే పర్వాలేదు, సైన్స్ లేదు అంటే సైన్స్ చూసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బయాలజీ, వీటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. 6 to 7 క్వశ్చన్స్ అయినా రావచ్చు. కరెంట్ అఫైర్స్ నుంచి మరీ ఎక్కువగా మీరు చేయొద్దండి. కొన్ని కరెంట్ అఫైర్స్ చూసుకోండి. అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్వి, ఆ కరెంట్ అఫైర్స్, అవార్డ్స్, అలాగే రీసెంట్గా డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినవి ఏవైనా డ్యాన్స్ ఫామ్స్, అలానే రీసెంట్గా పిఎం సీఎం ప్రైమ్ మినిస్టర్ కానీ, అలానే కొన్ని స్కీమ్స్ ఉంటాయి, ప్రెసిడెంట్ కానీ ఎక్కడికైనా వెళ్ళిన టూర్స్కి సంబంధించినవి, అలానే కొన్ని స్కీమ్స్ ఉంటాయి రీసెంట్గా వచ్చినవి స్కీమ్స్ బడ్జెట్లో కానీ, లేకపోతే రీసెంట్గా హైలైట్ అయిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. ఇవైతే మీకు జిఎస్కి సరిపోతాయండి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే పీవైక్యూస్ చేయడం అనేది ఒక ఎత్తు. మనకి ఆల్రెడీ రివిజన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పీవైక్యూస్ చేయండి. ఇప్పుడు వరకు 2024 నుంచి 25 వరకు జరిగిన అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన పీవైక్యూస్, జిఎస్కి సంబంధించిన చూసుకోండి. చాలా యూజ్ అవుతాయి మీకు. జిఎస్కి సంబంధించిన చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకి హిస్టరీ కానీ ఇవన్నీ కానీ పీవైక్యూస్ నుంచి కొన్ని టచ్ అవుతున్నాయండి. 1 or 2 క్వశ్చన్స్ అయినా టచ్ అవుతున్నాయి. పేపర్ ఒక షిఫ్ట్లో నుంచి 1 క్వశ్చన్ అయినా టచ్ అవుతుంది. 1 క్వశ్చన్ మన పాకెట్లో ఉన్నట్టే. పీవైక్యూస్ చెయ్యకుండా మాత్రం జిఎస్ రిలేటెడ్వి వెళ్ళొద్దు. అది ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ అయినా పీవైక్యూస్ చేయండి. 1 month ఉంది, 1 month మోర్ దాన్ ఎనఫ్. మీరు 1 month అని అనుకుంటున్నారు, 1 month ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. కొన్ని టాపిక్స్ చూసుకోండి. మ్యాథ్స్లో అయితే సర్కిల్స్ టాపిక్స్ చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సర్కిల్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 2D 3D జామెట్రీస్ చూసుకోండి. కోన్, ఈ 3Dsలో కోన్, మనకి సిలిండర్, వీటి ఉన్నాయి కదా, హెమిస్పియర్, స్పియర్స్, ఇవన్నీ ఈ ఫార్ములాస్ ఇవన్నీ చూసుకుంటే మనకి ప్రిలిమ్స్లో కొంత మరీ ఎక్కువగా అడిగాడు, ఈజీగానే అడుగుతాడు. 1 మార్కు 2 మార్కులు వస్తాయండి, చూసుకోండి. ఈ 2D జామెట్రీస్, అలాగే ట్రయాంగిల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద కానీ, రెక్టాంగిల్స్, క్వాడ్రిలేటర్స్ ఉంటాయండి, అవి కూడా ఒకసారి చూసుకోండి. వీటిలో నుంచి ఒక 5-6 క్వశ్చన్స్ వరకు మీకు రావచ్చండి ఏదో ఒక షిఫ్ట్లో ఈ చెప్పిన వాటిల్లో నుంచి. ఓకేనా? ఇవి చూసుకోండి. పీవైక్యూస్ అయితే చేయండి మోస్ట్లీ. లేదు అని అంటే నేను హిస్టరీకి సంబంధించినవి పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేట్వి నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్తో చెప్తున్నాను, అవి కూడా వినండి, మీకు యూజ్ అవుతాయి. చాలా యూజ్ అవుతాయి. నేను చెప్పిన వాటిల్లో నుంచి కనీసం ఒక 5 క్వశ్చన్స్లో 2 నుంచి 3 అయినా రావచ్చు. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ నుంచి కానీ, మనం చెప్పుకున్న పీవైక్యూస్ కానీ 2 నుంచి 3 ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు వింటే మీకు తెలుస్తుంది. డీటెయిల్డ్గా ఆ టాపిక్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ చెప్తున్నాను నేను మీకు, క్లియర్గా మీకు అర్థమవుతుంది కూడా. ఓకేనండి? ఇవి మీరు స్ట్రాటజీ చేసుకోవాల్సినవి, ప్లాన్ చేసుకోవాల్సినవి. మరీ ఆవేశపడిపోకండి. స్టిక్ టు ద పీవైక్యూస్. మోస్ట్లీ పీవైక్యూస్ చేయండి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మన రీసెంట్గా ఏఎల్పి అయ్యాయి, అలాగే సెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ అయ్యింది. ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసుకోండి. అలానే గ్రూప్ డి కూడా అయ్యింది, గ్రూప్ డికి సంబంధించినవి కూడా చూసుకోండి. అవి చూసుకుంటే చాలు. 6 months కరెంట్ అఫైర్స్ చూడండి, అవి కూడా అపాయింట్మెంట్స్. మరీ మీకు టైం లేదు అని అనుకుంటే మాత్రం 6 monthsలో అవార్డ్స్, అపాయింట్మెంట్స్, కొన్ని స్కీమ్స్, అలానే కొన్ని డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే మీకు కొంత బెనిఫిట్ అవుతారండి. ఓకేనండి? ఇది దీనికి సంబంధించింది. మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద బ్యాటిల్ ఆఫ్ కళింగా వాజ్ ఫౌట్ ఇన్ విచ్ ఇయర్ ఆఫ్టర్ అశోక ఎంబ్రాస్డ్ బుద్ధిజం? కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బుద్ధిజాన్ని అవలంబించాడు, బుద్ధిజానికి మారిపోయాడు అని చెప్పి ఇచ్చాడండి క్వశ్చన్. అది ఏ ఇయర్లో అని అడిగారు. ఎప్పుడండి? ఏ ఇయర్, విచ్ ఇయర్ అని అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 240 BCE, 261 BCE, 273 BCE, 250 BCE అని చెప్పి ఇలా ఇచ్చారు. అయితే మనం ఒకసారి అశోకుడు కళింగ యుద్ధం గురించి, వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం అనుకోండి, మీరు ఈజీగా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు.
ఓకేనండి. సరే చూద్దాం, అశోకుడి గురించి చూద్దాం. అశోకుడు బిందుసారుని కొడుకు అండి. బిందుసారుని కొడుకు అశోకుడు. ఈయన 269 to 232 ఉన్నారు. 269 to 232 వరకు బీసీ వరకు ఈయన రూల్ చేశారు. ఈయన టైటిల్స్ ఏముంటాయి? దేవనాం ప్రియ, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. దేవనాం ప్రియ, దేవనాం ప్రియ, అలానే ప్రియదర్శి. ఏంటండి? ప్రియదర్శి, ప్రియదర్శి. ఇవి ఈయన టైటిల్స్. ఏంటండి ఇవి? టైటిల్స్, బిరుదులు అని అంటాం కదా, అవే టైటిల్స్. ఓకేనా. ఈ దేవనాం ప్రియ అశోక అని చెప్పి ఒక టైటిల్ ఉంటుంది, దేవనాం ప్రియ అశోక అని చెప్పి. ఇది మనకి మస్కీ శాసనంలో ఉంటుంది. ఈ మస్కీ శాసనం మనకి కర్ణాటక డిస్టిక్లో ఉంది అనమాట. కర్ణాటక డిస్టిక్లో ప్రజెంట్ కర్ణాటకలో ఉంది. ఏ శాసనం అండి? మస్కీ శాసనం, మస్కీ ఇన్స్క్రిప్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ 2025లో జరిగిన గ్రాడ్యుయేట్ లెవెల్లో 3 times ఈ క్వశ్చన్ అడిగాడు. ఏ మస్కీ శాసనం ఎక్కడ ఉంది, మస్కీ శాసనం ఎవరు కనుగొన్నారు, ఇలా అని చెప్పి. ఎవరు అనండి కనుగొన్నది? సిపి బిడాన్. బిడాన్ ఎవరండి? సిపి బిడాన్. ఈ మస్కీ శాసనాన్ని పూర్తిగా చదివింది ఎవరు, డీటెయిల్డ్ స్టడీ చేసింది ఎవరు అని అంటే రాబర్ట్ సీవెల్. ఎవరండి? రాబర్ట్ సీవెల్. ఇవి కొన్ని ఇంపార్టెంట్వి, గుర్తుపెట్టుకోవాలి అశోకుడికి సంబంధించినవి. ఓకేనా. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈయన అజీవకాస్. ఇంతకుముందు అశోకుడు బుద్ధిజానికి మారక ముందు హిందూ మతంలో ఉండేవాడండి. హిందూ మతమే, శివుణ్ణి బాగా పూజించేవాడు. శివుని పూజించేవాడు. కానీ ఆ తర్వాత ఈయన బుద్ధిజంలోకి మారాడు. ఈ బుద్ధిజంలోకి మారాడు అని చెప్పి మనకి ఒక శాసనం అనేది చెప్తుందండి, ఈయన బుద్ధిజంలోకి మారాడు అని చెప్పి. ఏ శాసనంకి సంబంధించింది అని అంటే అది బబ్రు ఇన్స్క్రిప్షన్. ఏదండి? బబ్రు ఇన్స్క్రిప్షన్. ఇది ఇంపార్టెంట్. బబ్రు ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అశోకుడు బుద్ధిజంలోకి మారినట్టు తెలియజేస్తున్న శాసనం ఏది? బబ్రు ఇన్స్క్రిప్షన్. ఈయన కళింగ యుద్ధం కూడా చేశాడు. కళింగ యుద్ధం ఏ యుద్ధం తర్వాత చేశాడంటే బుద్ధిజంలోకి మారాడు? కళింగ, బ్యాటిల్ ఆఫ్ కళింగ. ఈ కళింగ యుద్ధం తర్వాత ఎప్పుడు జరిగింది? ఇది 261 BCEలో జరిగిన యుద్ధం కళింగ యుద్ధం. ఈ కళింగ యుద్ధం తర్వాత ఈయన బుద్ధిజంలోకి మారాడండి. అది అని చెప్తుంది ఏది శాసనం మనకి? బబ్రు ఇన్స్క్రిప్షన్. బుద్ధిజంలోకి మారినట్టు తెలియజేస్తున్న శాసనం ఏది? బబ్రు ఇన్స్క్రిప్షన్. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు కళింగ యుద్ధం జరిగింది? 261 BCEలో జరిగింది ఈ కళింగ యుద్ధం. ఈయన కాలంలోనే బుద్ధిజానికి సంబంధించి ఒక బుద్ధిస్ట్ కౌన్సిల్ కూడా జరిగింది. బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది? ఇది 251 BCEలో జరిగింది. 251 BCEలో జరిగింది. ఎక్కడ జరిగింది? పాటలీపుత్ర. ఎక్కడండి? పాటలీపుత్ర. ఎన్నో బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇది? థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఎన్నోదండి? థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. దీనికి అధ్యక్షుడు ఎవరు? అంటే మొగలిపుత్త తిస్సా. దీనికి అధ్యక్షుడండి. ఎప్పుడు జరిగింది ఇది? 251 BC. ఎక్కడ జరిగింది? పాటలీపుత్ర. ఎవరి కాలంలో? అశోకుని కాలంలో జరిగింది. ఈయన ఇవన్నీ పక్కన పెడితే బుద్ధిజం ఇవన్నీ, ఈయన ఒక ధర్మాన్ని బుద్ధిజాన్ని ఇవన్నీ బేస్ చేసుకొని అశోకుడు ఒక మతాన్ని ప్రారంభించాడు. ఒక రిలీజియన్ని తీసుకొని వచ్చాడు. అదే ధమ్మ అని అంటాం. దాన్నే అశోక లేదా ధర్మ అని అంటాం. ఇదే అశోక ధమ్మ అని కూడా అని అంటారు. ఇది అశోక ధమ్మ. ఈ అశోక ధర్మ గురించి మనకి 10th రాక్ ఇన్స్క్రిప్షన్లో ఉంటుందండి. 10th రాక్ ఇన్స్క్రిప్షన్లో ఉండేది ఏంటి? అశోకుని ధమ్మ గురించి ఉంటుంది. అశోకుడు ధమ్మ మతాన్ని ప్రారంభించాడు. ఇది సర్వమతానికి సంబంధించింది. ఈ సెక్యులరిజం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా పాటించవచ్చు అని చెప్పేదే ధమ్మ లేదా ధర్మ. ఈ మతంలో దేని గురించి ప్రధానంగా పేర్కొంటుందంటే మారల్స్ అండ్ ఎథిక్స్ గురించి పేర్కొంటుందండి. మారల్స్ అండ్ ఎథిక్స్, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ధర్మం, అబద్ధాలు ఆడకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. మారల్ అండ్ ఎథిక్స్ ఉంటుంది ఈ ధర్మ లేదా ధర్మ అనే మతంలో, అనే విధానంలో. ఎవరు ప్రారంభించారు? ఇది అశోకుడు ప్రారంభించాడండి. ఇది ఎప్పుడు ప్రారంభించాడు? 259 BCలో ఈయన ప్రారంభించాడు. ఈయన ఇన్స్క్రిప్షన్ 10th రాక్ ఇన్స్క్రిప్షన్లో ఈ ధర్మం గురించి ఉంటుంది.
ఓకేనా, ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అశోకునికి సంబంధించినవి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారు, బ్యాటిల్ ఆఫ్ కళింగ ఎప్పుడు, ఏ ఇయర్లో అశోకుడు బుద్ధిజాన్ని ప్రారంభించాడు అంటే 261 BCE. ఎప్పుడండి? 261 BCE. ఎప్పుడు జరిగింది కళింగ వారు? 261 BCE. ఓకేనా. నెక్స్ట్ ఇది అశోకుడు గురించి కొన్ని ఇంపార్టెంట్. ఇక్కడ కూడా సేమ్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడు క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఆఫ్టర్ విచ్ బ్యాటిల్ డిడ్ అశోక ఎంబ్రాస్ బుద్ధిజం? ఏ బ్యాటిల్ తర్వాత బుద్ధిజాన్ని పాటించాడు అశోకుడు అని చెప్పి అడిగారు. ఇప్పుడు చెప్పుకున్నాం ఏదండి, బ్యాటిల్ ఆఫ్ కళింగ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మౌర్యన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎవ్రీ షిఫ్ట్లో, ఏదో ఒక షిఫ్ట్లో అండి, మౌర్యన్స్ నుంచి ఇప్పటి వరకు 6 నుంచి 7 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వాటిల్లో 6 నుంచి అశోకుడి మీద గురించి, అలాగే గుహలకు సంబంధించినవి ఇవన్నీ. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, అంటే గుహలు అంటే గుర్తొచ్చింది. ఇక్కడ మనకి బార్బరా కేవ్స్ అని చెప్పి ఉంటాయి, లేదా బార్బరా కేవ్స్. ఇది అశోకుడు తొలిపించాడండి. అశోకుడు వీటిని తొలిపించాడు. అశోకుడు కాలంలోనే ఈ బార్బరా కేవ్స్ నిర్మాణం జరిగింది. బార్బరా కేవ్స్ని అజీవకాస్కి అశోకుడు డెడికేట్ చేస్తాడు. ఎవరికండి? అజీవకాస్. ఇదే అజీవకాస్ అనే సెక్ట్కి అనమాట, అదే శాఖకి. ఇదే అజీవకాస్కి మనకి నాగార్జున హిల్స్ లేదా బీహార్ కేవ్స్ అని అంటాం కదా, నాగార్జున కేవ్స్. దశరథుడు ఎవరండి? దశరథ, అశోకుడు మునిమనవుడు దశరథ. ఈ దశరథుడు ఇదే అజీవకాస్కి నాగార్జున కేవ్స్ని నిర్మాణం చేపట్టాడు. బార్బరా కేవ్స్ని నిర్మాణం చేపట్టింది, వాళ్ళకి డెడికేట్ చేసింది అజీవకాస్కి అశోకుడు. ఇవి డిఫరెన్స్, ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఓకేనండి. ఇక్కడ ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. మ్యాక్సిమం మీకు అశోకుడు మీద నుంచి ఇంతకు మించి పెద్దగా అడగడు. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ డిమాండ్? ఏంటన్నారు? వాట్ ఈస్ ద మెయిన్ డిమాండ్ అంట. దేనికి డిమాండ్? ఆఫ్ హోమ్ రూల్ మూమెంట్. హోమ్ రూల్ మూమెంట్ యొక్క మెయిన్ డిమాండ్ ఏంటి అని చెప్పి అడిగారు. ఇది హోమ్ రూల్ మూమెంట్ మీద క్వశ్చన్ అడిగారు. ఓకేనండి. అయితే హోమ్ రూల్ మూమెంట్ ఏంటో, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అనేది ఒకసారి చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే ఆప్షన్స్లోకి వెళ్దాం. ఫస్ట్, అబాలిషన్ ఆఫ్ ట్యాక్సెస్, ఫుల్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్. ఫుల్ ఇండిపెండెన్స్ అంట బ్రిటిష్ రూల్ నుంచి. బ్యాన్ ఆన్ ఆల్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. వెస్టర్న్ ఎడ్యుకేషన్ బ్యాన్ చేయడమా హోమ్ రూల్ మూవ్మెంట్ యొక్క డిమాండ్ ఏంటి? ఫోర్త్, సెల్ఫ్ గవర్నెన్స్ విత్ ఇన్ ద బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పి ఇచ్చారు. ఒకసారి హోమ్ రూల్ మూవ్మెంట్ అంటే ఏంటి, హోమ్ రూల్ మూవ్మెంట్ ఎవరెవరు ప్రారంభించారు, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. దాన్ని బట్టి మీరు ఆ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనండి. హోమ్ రూల్ మూవ్మెంట్, హోమ్ రూల్ మూమెంట్ అని అంటే దీని అర్థం ఉందండి. ఏంటి దీని అర్థం? హోమ్ రూల్ మూమెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళు అండర్లో ఇండియన్స్ని పాలించుకోవడం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారు మనల్ని, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారు కదండి. ఆ బ్రిటిష్ రూల్ని వాళ్ళ అండర్లోనే ఉంటూ బ్రిటిష్ అండర్లో ఉంటూ ఇండియన్ కంట్రీని ఇండియన్స్నే పాలించుకోవడం అనమాట. ఇండియన్సే రూల్ చేసుకుంటారు అనమాట. దాన్ని హోమ్ రూల్ మూమెంట్ అని అంటారు. దాన్నే హోమ్ రూల్ అని అంటారు. హోమ్ రూల్ అంటే అది అక్కడ అర్థం. అంటే బ్రిటిష్ వాళ్ళ సార్వభౌమత్వం, బ్రిటిష్ వాళ్ళ సుప్రమేసీ, బ్రిటిష్ వాళ్ళ అండర్లోనే ఉంటాం, కానీ మన ఇండియన్స్ ద్వారా ఇండియన్ కంట్రీ అనేది రూల్ అవుతుంది. అదే హోమ్ రూల్. దాన్నే హోమ్ రూల్ అని అంటాం. దీన్ని బేస్ చేసుకునే ఈ మెయిన్ డిమాండ్తోనే మనకి ఉద్యమం వచ్చింది. అదే హోమ్ రూల్ ఉద్యమం. ఎప్పుడండి? మనకి 1917 ఆ టైంలో వచ్చిందనమాట. 1916 ఆ టైంలో వచ్చింది ఈ హోమ్ రూల్ ఉద్యమం. 1916 ఆ టైంలో వచ్చింది. అయితే హోమ్ రూల్ ఉద్యమానికి మనకి ప్రధానంగా ఎవరు దీనికి ఎవరు దీన్ని లీడ్ చేశారు అని అంటే, ఒకరు బాలగంగాధర్ తిలక్ గారు అయితే, ఇంకొకరు అన్నీ బీసెంట్. ఎవరండి? అన్నీ బీసెంట్. వీళ్ళిద్దరూ ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించారు 1916 ఆ టైంలో. ఈ 1916 ఆ టైంలో ఏంటి,
ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హోమ్ రూల్ అంటే బ్రిటిష్ అండర్లో నుంచి చేయడమే, అంటే ఇండిపెండెన్స్ తెచ్చుకోవడమే, కానీ ఫుల్ ఇండిపెండెన్స్ అయితే కాదు. ఏంటంటే ఫుల్ ఇండిపెండెన్స్ అయితే కాదు. ఫుల్ ఇండిపెండెన్స్ అంటే మన ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఇలా ఉంటూ మన కంట్రీ విషయాలన్నీ కూడా మన వాళ్ళే చూసుకుంటారు, కానీ వేరే దేశం వాళ్ళు చూసుకోరు. దాన్ని ఫుల్ ఇండిపెండెన్స్ అని అంటాం. ఇది డొమినియన్ స్టేటస్ లేదా హాఫ్ ఇండిపెండెన్స్ అని అంటారు. లేదు అంటే ఇండియన్స్ బ్రిటిష్ అండర్లో మనం చేస్తున్నట్టు అనమాట. అది హోమ్ రూల్ మూవ్మెంట్ యొక్క డిమాండ్. కానీ ఫుల్ ఇండిపెండెన్సా అంటే ఫుల్ ఇండిపెండెన్స్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ తిలక్ అని బీసెట్ కలిసి చేశారు, హోల్ ఇండియా ఈ ఉద్యమాన్ని నడిపించారనమాట. ఈ క్రమంలోనే ఈ టైంలోనే స్వరాజ్, తిలక్ ఒక మాట అంటారు, స్వరాజ్యం ఈజ్ మై బర్త్ రైట్, ఇది నా జన్మ హక్కు అని అంటారు, బర్త్ రైట్. ఓకేనా. ఇక్కడ హోమ్ రూల్ ఉద్యమంలో తిలక్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని అంటారు. అంటే ఎలా అడుగుతారంటే క్వశ్చన్ ఒక్కొక్కసారి ఈ పక్కన పెడితే స్వరాజ్య ఈజ్ మై బర్త్ రైట్ అని తిలక్ అన్నారు. అయితే ఏ మూమెంట్లో అన్నారు, ఏ ఉద్యమంలో అన్నారు? గాంధీయన్ ఉద్యమమా, నాన్ కోఆపరేషన్ ఉద్యమమా, లేకపోతే స్వదేశీ ఉద్యమమా, ఏ ఉద్యమంలో అన్నారు అని అంటే హోమ్ రూల్ ఉద్యమంలో అన్నారు. తిలక్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని చెప్పి నినాదాన్ని ఇచ్చారు అని చెప్పి అది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలోనే తిలక్ ఉద్యమం చేస్తున్న టైంలోనే ఈయనకి ఒక టైటిల్ కూడా వచ్చింది, అది దాని పేరు లోకమాన్య అనే టైటిల్ కూడా వచ్చింది తిలక్కి. ఏ ఉద్యమం ద్వారా? హోమ్ రూల్ ఉద్యమం ద్వారా వచ్చిన టైటిల్ ఏంటి? లోకమాన్య తిలక్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈయన మహారాష్ట్ర ఆ ఏరియాస్లో, ముంబై ఆ ఏరియాస్లో నిర్వహించారు హోమ్ రూల్ ఉద్యమాన్ని. అనీ బీసెంట్ అడయార్ తమిళనాడులో చేస్తూ తమిళనాడులో ఉద్యమాన్ని ప్రారంభించి హోల్ ఇండియాకి చేశారు. హోల్ ఇండియా అంతా లీడ్ చేశారనమాట అనీ బీసెంట్. ఈయనకి స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అనే నినాదం వచ్చింది ఈ మూమెంట్లోనే. లోకమాన్య అనే టైటిల్ కూడా ఈ మూమెంట్లోనే వచ్చింది. అలాగే అనీ బీసెంట్ గురించి కొన్ని మూమెంట్ తీసుకొని వచ్చారు. హోమ్ రూల్ మూమెంట్ ఎక్కడ? అడయార్ లేదా తమిళనాడులో తీసుకొని వచ్చారు. ఈ అడయార్ తమిళనాడు హోమ్ రూల్ మూమెంట్, దీనికి సెక్రటరీ ఉన్నారండి. దీనికి సెక్రటరీ జార్జ్ అరుండేల్. ఎవరు? జార్జ్ అరుండేల్ దీని యొక్క సెక్రటరీ. అది గుర్తుపెట్టుకోండి. హోమ్ రూల్ యొక్క సెక్రటరీ ఎవరు? జార్జ్ అరుండేల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవిడికే అనీ బీసెంట్కి ఇంకొక టైటిల్స్ ఉన్నాయండి. గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా. మీరు ఇంకొకటి క్వశ్చన్ అడుగుతాను, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా. దాన్ని ఎవరో చూసారో కామెంట్ చేయండి. ఎవరో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరో కామెంట్ చేయండి. ఈవిడైతే గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా. అలాగే ఇండియన్ టామ్ అని అంటారు. ఇండియన్ టామ్ అని కూడా అంటారు. ఈవిడ 2 పత్రికలు నడిపించారండి. కామన్వీల్. తిలక్ గారి గురించి చెప్పలేదు అని అంటే ఇంతకుముందే నేను బ్రీఫ్గా చెప్పాను తిలక్ గారి గురించి, అందుకే పెద్దగా ఆయన పత్రికల గురించి గురించి చెప్పలేదు. న్యూ ఇండియా. హోమ్ రూల్ ఉద్యమంలో ఈ 2 పత్రికలు కీలక పాత్ర వహించాయండి. అనీ బీసెంట్ గారి పత్రికలు ఇవి. ఎవరు అంటే అన్నీ బీసెంట్ గారి పత్రికలు కామన్వీల్ అండ్ న్యూ ఇండియా. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇది హోమ్ రూల్ ఉద్యమానికి సంబంధించి కొన్ని అంశాలు. అవి గుర్తుపెట్టుకుంటే చాలండి, మీకు పెద్దగా అంత లోపలికి వెళ్ళి అడగరు. ఓకేనా. ఇక్కడ మెయిన్ డిమాండ్ ఏంటి అని అడిగారు. అబాలిషన్ ఆఫ్ ట్యాక్సెస్ కాదు, ఫుల్ ఇండిపెండెన్స్. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఫుల్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ రూల్ కాదు, హోమ్ రూల్. జస్ట్ మీ బ్రిటిష్ వాళ్ళ అండర్లో నుంచి చేయాలి కాబట్టి ఫుల్ ఇండిపెండెన్స్ అనేది కాదు. బ్యాన్ ఆల్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్, అలా ఏం చెప్పలేదండి. వెస్ట్రన్ ఎడ్యుకేషన్ బ్యాన్ చేయాలి ఇదేం డిమాండ్ కాదు. ఏమన్నారు? సెల్ఫ్ గవర్నెన్స్, మమ్మల్ని మేము పాలించుకుంటాం కానీ మీ ఎంపైర్లో, మీ రాజ్యంలోనే ఉంటాము అని చెప్పడమే హోమ్ రూల్ యొక్క మెయిన్ ఉద్దేశం, మెయిన్ డిమాండ్. ఇది దీనికి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఉద్యమాల నుంచి చూసుకోండి హోమ్ రూల్ మూమెంట్, అలానే స్వదేశీ ఉద్యమం గురించి, అలానే గాంధీయన్ ఎరాలో మనకి ఏవైతే ఉన్నాయో నాన్ కోఆపరేషన్ మూమెంట్, శాసనోల్లంఘన ఉద్యమం, అలాగే క్విట్ ఇండియా ఉద్యమం, ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి చూసుకోండి. మెయిన్ పాయింట్స్ చూసుకుంటే చాలు. మరీ లోపలికి వెళ్ళి చూడక్కర్లేదు. మనం యూపీఎస్సీకి పెద్ద ఏపీపీఎస్సీ గ్రూప్స్కి వాటికి ప్రిపేర్ అవ్వట్లేదండి. ఇంతవరకు చదువుకోవాలో ఏ ఎగ్జామ్కి అంతవరకు చదువుకుంటే చాలు, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఓకేనా. హూ ఫౌండెడ్ ది ప్రార్థనా సమాజ్? ఎవరు ప్రార్థనా సమాజ్ని ప్రారంభించారు అని చెప్పి ఇచ్చారు.
ఫస్ట్ ఆప్షన్ గోపాల హరిదేశ్ముఖ్, ఆత్మారాం పాండురంగ, నారాయణ మహాదేవ్ ప్రేమానంద్, విష్ణు శాస్త్రి పండిట్ అని చెప్పి 4 పేర్లు ఇచ్చారు. ఎవరండి ప్రార్థనా సమాజం, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే మనకి అవి తెలిసిపోతాయి. 1867లో ఈ ప్రార్థనా సమాజం అనేది ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే ఆత్మారాం పాండురంగ. ఈ ప్రార్థనా సమాజం నడిపించిన పేపర్ ఏంటి అని అంటే సుబోధ. ఏదండి? సుబోధ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, సుబోధ. ఓకేనా? ఈ ప్రార్థనా సమాజాన్ని మన సౌత్ ఇండియాలో బాగా పాపులర్ చేసింది ఎవరు అని అంటే కందుకూరి వీరేశలింగం గారు బాగా పాపులర్ చేశారు. ఈ ప్రార్థనా సమాజంలోనే ఎంజి రనడే, రమాబాయి సరస్వతి బాగా పాపులర్ అనమాట. ఈ ప్రార్థనా సమాజాన్ని బాగా పాపులర్ చేశారు రామ్జీ రనడే అండ్ రమాబాయి సరస్వతి. ఓకేనండి? ఇవి దానికి సంబంధించినవి, ఏది ప్రార్థనా సమాజానికి సంబంధించినవి. ఓకేనా? ఒకసారి ఏమేమి చెప్పుకున్నాం ఏంటి అనేది చూసుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఈ ఇండియన్ రెనైజెన్స్ మూమెంట్స్ ఉన్నాయి కదండి, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, అవి చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో నుంచి మనకి ఎవ్రీ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ రాకుండా రెనైజెన్స్ మూమెంట్స్ ఉంది, ఒక క్వశ్చన్ కూడా లేదు. ఎక్కువగా రాజారాం మోహన్ రాయ్ గురించి, అలాగే గోపాలకృష్ణ గోఖలే గురించి, మళ్ళీ అరబిందో ఘోష్, లాల్ బాల్ పాల్ ఉన్నారు కదండి, వాళ్ళలో నుంచి ఒకటి వచ్చింది. లాల్ లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, ఎక్స్ట్రీమిస్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏదో రకంగా ఏదో టైంలో రెనైజెన్స్ మూమెంట్స్ నుంచి, వీటిలో నుంచి, మోడరేట్స్ నుంచి, ఎక్స్ట్రీమిస్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది, ఏదో ఒక రూపంలో ఏదో ఒకలాగా. అవి మీరు చూసుకోండి, మీ ప్రిపరేషన్లో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనండి? అయితే ప్రార్థనా సమాజాన్ని ఎవరు ప్రారంభించారు? ఆత్మారాం పాండురంగ 1867లో. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ కూడా అడుగుతాడు. నెక్స్ట్, హోమ్ రూల్ మూమెంట్ మెయిన్ డిమాండ్ ఏంటి అని చెప్పి అడిగారండి. సెల్ఫ్ గవర్నెన్స్ విత్ ఇన్ ద బ్రిటిష్ ఎంపైర్ అనేది వాళ్ళ మెయిన్ డిమాండ్. ఓకేనండి? హోమ్ రూల్ మూమెంట్ని ఎవరు ప్రారంభించారు అని అంటే అనీ బీసెంట్ అండ్ తిలక్ మహారాష్ట్ర టైంలో అక్కడ చేస్తే, అనీ బీసెంట్ అడయార్ ఆ దగ్గరలో చేశారండి. అడయార్ తమిళనాడులో ఉంటుంది. అడయార్లో చేశారు. ఓకేనా? అక్కడ నుంచి ప్రారంభించారు, హోల్ ఇండియా చేశారనమాట. నెక్స్ట్, ఏ బ్యాటిల్లో అశోకుడు బుద్ధిజాన్ని, ఏ బ్యాటిల్ తర్వాత అశోకుడు బుద్ధిజాన్ని అవలంబించాడు, బుద్ధిజాన్ని స్వీకరించాడు అని చెప్పి ఇచ్చారు. ఏదండి? బ్యాటిల్ ఆఫ్ కళింగ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ కళింగ 261 BCEలో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ కళింగ. బార్బరా కేవ్స్ అశోకుడు అజీవక సెక్ట్స్కి అందించాడు. అలాగే నాగార్జున కేవ్స్ దశరథుడు అజీవక సెక్ట్స్కి అందించాడు. అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బ్యాటిల్ ఆఫ్ కళింగ ఏ ఇయర్లో అశోకుడు చేశాడు? బ్యాటిల్ ఆఫ్ కళింగ అయిన తర్వాత. ఆ బ్యాటిల్ ఆఫ్ కళింగ ఎప్పుడు అయ్యింది అని చెప్పి అడిగారు. ఎప్పుడండి? 261 BCEలో. అశోకుడు దేవనాం ప్రియదర్శి అనే టైటిల్స్ ఉన్నాయి అశోకుడికి. అశోకుడు నిర్వహించిన యుద్ధం కళింగ ఎప్పుడు? 261 BCEలో నిర్వహించాడు అనమాట. ఆ యుద్ధం జరిగింది. ఈయన బుద్ధిజంలోకి మారినట్టు తెలియజేస్తున్న శాసనం ఏదంటే బబ్రు ఇన్స్క్రిప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఈయన అశోకుడిది మస్కీ శాసనం ఉంటుందండి. ఇందులో దేవనాం ప్రియ అశోక అని చెప్పి పేరు ఉంటుంది మస్కీ శాసనంలో. ఇంకెక్కడా కూడా మీకు ప్రియదర్శి ఇలా ఉంటుంది, కానీ అశోక అనే పేరు ఎక్కడా కనిపించదు. అది ఈ మస్కీ శాసనం యొక్క స్పెషాలిటీ. దీన్ని కనుగొన్నది ఎవరంటే సిపి బిడాన్. ఇది ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. దీన్ని డీటెయిల్డ్ స్టడీ చేసింది రాబర్ట్ సీవెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అశోకుడి కాలంలోనే థర్డ్ కౌన్సిల్ అయ్యింది, బుద్ధిస్ట్ కౌన్సిల్. పాటలీపుత్రలో దీనికి అధ్యక్షుడు ఎవరంటే మొగలిపుత్త తిస్సా. 251 BCEలో జరిగింది ఇది. అలాగే ఈ 10th రాక్ ఇన్స్క్రిప్షన్లో ఈయన అశోకుడు ప్రారంభించిన ధమ్మ విధానానికి సంబంధించింది ఉంది అనమాట. 10th రాక్ ఇన్స్క్రిప్షన్లో ఉంది. ఈ ధమ్మ విధానం ఏంటి? మారల్ కాండక్ట్, ఎథిక్స్కి సంబంధించింది చెప్తుంది అనమాట ఈ ధమ్మ విధానంలో. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇవి దీనికి సంబంధించినవండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.